హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియోగ్రఫీకి సంబంధించిన ఒక విషయం మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇది క్రియేటివ్ ఆస్పెక్ట్స్ సంబంధించిన విషయం. సో, మనం క్రియేటివిటీ అన్నది ఫోటోస్, వీడియోస్ తీయడంలోనే కాదు, మనం ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్‌ని యూజ్ చేసుకుంటే మన వీడియో అన్నది, మన ఫైనల్ అవుట్‌పుట్ అన్నది నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. అది ఎలా మన క్రియేటివ్ ఆస్పెక్ట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నది. సో, క్రియేటివిటీ అన్నది లైక్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనం దాన్ని పదును చేసుకుంటూ ఒక థాట్ పెట్టి ముందుకెళ్తుంటే గనక మనలో స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంటది గ్రాడ్యువల్‌గా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను రీసెంట్‌గా ఒక బర్త్‌డే ఫోటో షూట్‌లో వీడియోస్ కూడా తీయడం జరిగిందనమాట. సో, అందులో ఇది ట్విన్స్. సో, ఇక్కడ నేనేం చేశానంటే ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో నాకు ఇద్దరు ఉన్నారు. సో, ఒకళ్ళు ముందు, ఒకరు వెనకాల ఉన్నారనమాట ఇలా. సో, జనరల్‌గా ఇది మీకు తెలిసిన విషయమే. సో, ఫోకస్ వచ్చి నేను ఒక సబ్జెక్ట్ నుంచి లైక్ ముందు ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను స్విచ్ చేయడం జరిగింది. చూస్తే ఇప్పుడు చూడండి ఇలా. సో, ఈ చిన్న ఫుటేజ్ దీన్ని మీరు వీడియోలో లైక్ మీరేదన్నా ఎనీ సాంగ్ పెట్టి మీరు పెడితే బాగుంటుంది, డౌట్ లేదు. కానీ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఫర్దర్ ఎక్కడ పెడితే ఆ ప్లేసింగ్, పొజిషనింగ్, పర్టికులర్ క్లిప్ అన్నది ఆ సాంగ్‌లో ఎక్కడ పెడితే ఇంకా అద్భుతంగా ఉంటదనే ఒక చిన్న ఆలోచన మీకు స్టార్ట్ అయిందనుకో, దెన్ ఇట్ విల్ ఫిట్ అనమాట. ఆటోమేటిక్‌గా ఆ పని జరుగుతుంది. ఇక్కడ నేనేం చేశానంటే, ఒక సాంగ్‌లో ఇక్కడ నార్మల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్ వచ్చి ఐ డోంట్ నో, లెట్ మీ సీ. ఓకే. సో, ఇక్కడ చూస్తే సో, ఇది నార్మల్‌గా ఉంది. దీన్నే నేను ఎక్కడ పెట్టానంటే, సో, ఈ ఫుటేజ్‌ని తీసుకొచ్చి ఈ పొజిషన్‌లో, అంటే ఈ పర్టిక్యులర్ సాంగ్ పొజిషన్‌లో నేను పెట్టడం జరిగింది. ఓకే. అదే ఇప్పుడు చూడండి, పాటతో ఎలా మర్జ్ అయిపోయిందో, అలా మిక్స్ అయిపోవడం. ఇది ఎట్లుంటుందంటే, బహుశా నేను ఈ పాట కంపోజిషన్ కోసమే నేను ఇది ఇలా వీడియో ఫుటేజ్ తీశానేమో అన్నంత యాప్ట్‌గా సెట్ అవుతది చూడండి. ఓకే. చూసారా? చిన్నారి పొన్నారి ఓ బుచ్చి నాన్న. సో, ఈ అసలు మన వీడియో ఫుటేజ్ కూడా ఒక కొరియోగ్రఫీ లాగా, కంపోజిషన్ లాగా ఉండడం. ఫోకస్ స్విచ్చింగ్, చిన్నారి పొన్నారి ఓ చిట్టి నాన్న. సో, అలా ఇలాంటివి ఏమవుతదంటే, ఎస్పెషల్లీ మనం ఇస్తాం చూసి క్లయింట్స్, దే విల్ బీ సో హ్యాపీ అనమాట. ఏందంటే ఆ ఫుటేజ్ అలా రావడం వాళ్ళకి లైఫ్ టైమ్ మెమరీ కదా. సో, అద్భుతంగా ఉంటదన్నట్టు. సో, ఇది బేసిక్‌లీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ క్రియేటివ్ ఆస్పెక్ట్ అన్నది మనం ఓవర్ ద పీరియడ్ డెవలప్ చేసుకుంటూ ఇలాంటి థాట్ ప్రాసెస్‌ని మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో, ఆ రకంగా మీ వర్క్‌కి డిమాండ్ పెరుగుతది. ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ ఏంటంటే మోర్ ఆఫ్ క్రియేటివ్ వర్క్ కాబట్టి నేను స్ట్రెస్ చేస్తున్నా. ఇది ప్రతి ఫీల్డ్‌లోనూ మనం నేర్చుకోగలిగే ఒక విషయమే. ఓకే. సో, అది ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ కీప్ లెర్నింగ్. మీకు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? దట్స్ ఇట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్.